చింత చచ్చినా పులుపు చావలేదన్న నానుడి తెలుసు కదా. సరిగ్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అది వర్తించేలా కనిపిస్తుంది. ఆయన చేతులు కాలిన తర్వాత కూడా ఆకులు పట్టుకోవడానికి సిద్ధంగా కనిపించట్లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలన్నీ బెడిసికొట్టాయి, అన్నీ విఫలమయ్యాయి. ఘోర పరాభవానికి అదొక కారణమైంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అదే పందాలో సాగుతున్నారా అన్న సందేహం కలుగుతుంది. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి తీసుకున్న కొన్ని నిర్ణయాలు అందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లాకి అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయన నగరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీని పట్టాలెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి అత్యంత సంక్లిష్టమైన ప్రాంతంగా ఉన్న విశాఖలో పార్టీని బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే గుడివాడ అమర్నాథ్కి మరోసారి ట్రాన్స్ఫర్ అయింది. ఈసారి మళ్ళీ ఆయన అనకాపల్లి జిల్లాకి బదిలీ కావాల్సి వస్తుంది. అనకాపల్లి జిల్లాలోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ని నియమించారు. 3 నెలలు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ని విశాఖ నగర అధ్యక్షుడిగా నియమించి. మళ్ళీ 3 నెలలు తిరగకముందే అనకాపల్లి జిల్లాలోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేశారు. ఒక గుడివాడ అమర్నాథ్నే కాదు, విజయనగరం జిల్లా నుంచి తీసుకొచ్చి విశాఖ జిల్లాలో ఉన్న భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి చిన్ని శ్రీని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. జిల్లాలు మార్చేసి ఎమ్మెల్యేల స్థానాలని బదిలీ చేయడం ద్వారా పరాభవాన్ని మూట గట్టుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ మారలేదా అన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే తాజా నిర్ణయాలు కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి జిల్లాలోని చోడవరానికి మార్చి విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాలు చూస్తున్న జడ్పీ చైర్మన్గా ఉన్న సిన్ని శ్రీని విశాఖపట్నంలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం ఇలాంటి అనుమానాలకే తావిస్తుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆయా స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి అవకాశం ఇచ్చి వాళ్ళు అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశలో ప్రోత్సహిస్తే వైఎస్ఆర్సీపీ త్వరగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా జిల్లాలు మార్చి కేవలం కులాల కారణంగానే ఇలాంటి ఎత్తుగాళ్ళు వేస్తుంటే అవి ఇప్పటికే బెడిసికొట్టినటువంటి అనుభవం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్చుకోలేదా అన్న సందేహానికి ఆస్కారం ఇస్తుంది. ఈ ప్రయోగాలన్నీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఆ పార్టీని ఎంతవరకు మళ్ళీ పట్టాలెక్కించేదానికి తోడ్పడతాయి అన్నవి ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రయోగాలు పూర్తిగా ఆపలేదు. ఇప్పటికీ ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. అవకాశం ఉన్న అన్ని చోట ప్రయోగాలే చేస్తుంటారు అనడానికి ఈ నియామకాలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కరణం ధర్మశ్రీని అనకాపల్లి జిల్లా పార్లమెంటుకి కోఆర్డినేటర్గా నియమించారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బూడి ముత్యాల నాయుడిని తీసుకొచ్చి అనకాపల్లి నుంచి బరిలో దింపడం ద్వారా ఓటమి పాలయ్యారు. బూడి ముత్యాల నాయుడికి బలమైన మాడుగులా పోయి ఇటు అనకాపల్లి ఎంపీ సీటు కూడా కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో కూడా అలాంటి అనుభవాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ నేర్చుకోకపోతే ఆయన్ని ఇంకా బాగు చేసేది ఎవరు ఉండరన్న అభిప్రాయం కూడా కొంతమంది నాయకుల నుంచి వ్యక్తమవుతుంది. అయితే ఇలాంటి ప్రయోగాల ద్వారా వైఎస్ఆర్సీపీ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేక చేజేతులా కోల్పోయే పరిస్థితి మరోసారి దాపురిస్తుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియామకాల ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియామకాల విషయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి చూద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.